టు మై ఛానల్ గీతా సుదేష్ణ. ఈరోజు వీడియో అయితే సిస్టర్స్ డే అవుట్ అనుకోవచ్చు. నేను మా సిస్టర్ కలిసి జూబ్లీ హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికైనా అడుగుతారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. దాని కింద వెయిట్ చేస్తుంది అనమాట. క్యాబ్ కూడా వచ్చేసింది. సో స్టార్ట్ చేద్దామని సడన్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. తనైతే ఫస్ట్ కిందకి వెళ్ళిపోయింది. నేనేమో బ్యాగ్ మర్చిపోయానని చెప్పి పైకి వచ్చాను. నిజంగానే బ్యాగ్ మర్చిపోయాను. సరే ఈలోపు వీడియో చేద్దామని చెప్పి ఐడియా అయితే వచ్చింది. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. తనేమో మధ్యలో ఫోన్ చేస్తూ ఉంది, ఏంటి ఇంకా రాలేదని చెప్పి. నేనేమో ఎత్తకుండా వీడియో షూట్ చేస్తూ ఉన్నా. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. సో ఆటోనే బుక్ చేసుకున్నాము, ఇంకా క్యాబ్ ఏం బుక్ చేసుకోలేదు. తను చూడండి అప్పటి వరకు కోపంగా ఉంచి నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఒకలా పెట్టింది ఎక్స్ప్రెషన్. ఇంకా ఆటో ఎక్కిన తర్వాత గొడవ పడుతున్నాం అన్నమాట. మేమిద్దరం ఒక 5 minutes కూడా కామ్గా ఉండము, గొడవ పడుతూనే ఉంటాము. నేను చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు నెయిల్ స్టోరీస్కి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. ఫస్ట్ అయితే జూబ్లీ హిల్స్ అనుకున్నాం. అక్కడ ఆ రోజు హెయిర్ స్టైలిస్ట్ రాలేదంట. సో బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిందనమాట మా ప్లాన్. క్లైమేట్ అయితే నాకు చాలా నచ్చింది ఈరోజు. మేము ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాము. సో ఆ టైం కల్లా వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా బంజారా హిల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే ఉందన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నెయిల్ స్టోరీస్. ఇక్కడ చాలా బాగా చేస్తారు, హెయిర్ కట్ కానీ నెయిల్స్ కానీ. మేము ఏమేమి చేయించుకున్నాము, ఎంత కాస్ట్లు అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎంత బాగుందో పింక్ థీమ్తో, నాకైతే బాగా నచ్చింది. అమ్మాయిలందరికీ పింక్ థీమ్ ఉంటే అదొక వైబ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ నేను స్లాట్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా 2కి. ఇక్కడ మొత్తం లైట్ పింక్తో చాలా బాగుంది, చూడండి మీరు కూడా ఒకసారి. సో ఇక్కడైతే హెయిర్ స్టైలిస్ట్ వచ్చేసారనమాట. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇంత హెయిరే కట్ అవ్వాలి, కొంచెం బౌన్సీగా ఉండాలి, అలాంటి హెయిర్ కట్ ఏమన్నా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి అని చెప్పాం. తనేమో మాకు ఫస్ట్ డైమండ్ కట్ అన్నారు. బట్ డైమండ్ కట్కి ఎందుకో మాకు ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అనిపించింది. తర్వాత లాంగ్ లేయర్స్ అనుకున్నాము, కానీ తను ఏమన్నారంటే మల్టీ లేయర్స్ బాగుంటుంది మీ హెయిర్కి, ఎక్కువ హెయిర్ కూడా కట్ అవ్వదు, కట్స్గా కనిపిస్తుంది, కొంచెం బౌన్సీగా కూడా ఉంటుంది అని చెప్పారు. మేమైతే ఇంకా మల్టీ లేయర్స్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ అవుతుంది. ఈలోపు అయితే మా చెల్లి గోల్ చేస్తుంది అనమాట, నువ్వు నెయిల్స్ చేయించుకో, బాగుంటాయి, నీకు బాగుంటాయి అని చెప్పి. నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ ఈరోజు ఎందుకో నాకు చేయించుకోవాలనిపించింది. మామూలుగా మనం జనరల్ నెయిల్ పాలిషెస్ వాడతాం కదా, అలా కాకుండా ఇక్కడ వాళ్ళు జెల్ నెయిల్ పాలిష్ వేస్తారనమాట. సో దట్ మనకు అది ఎన్ని రోజులైనా పోదు, మనకు కావాల్సిన డిజైన్ అండ్ మనకు కావాల్సిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే కలర్స్ కోసం అయితే నా ముందు పెట్టారు. నాకు ఏం అర్థం కాలేదు ఏ కలర్ చూస్ చేసుకోవాలని చెప్పి. అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, లైట్, డార్క్ అండ్ డిఫరెంట్ కలర్స్, రేడియం కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో అయితే మేము చెక్ చేసుకుంటున్నాం. మనం ఈ నెయిల్ లానే ఉంటుంది కదా, మన నెయిల్ మీద పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ సెట్ అవుతుందా అని చెప్పి. నాకైతే గ్లిటర్ బాగా నచ్చింది, బికాజ్ ఏదన్నా ఈవెంట్స్ కానీ అకేషన్స్ కానీ ఉన్నప్పుడైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నార్మల్లే కాబట్టి నేను నార్మల్ కలర్సే చూస్ చేసుకుంటున్నా. నాకు లైట్ కలర్స్ అంత సెట్ అవ్వవు. సో కొంచెం డార్క్ కలర్స్కే వెళ్దాం అనుకుంటున్నా. ఫైనల్లీ నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే మనకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న దానికైతే 430 రూపీస్ ఛార్జ్ చేశారు. బికాజ్ ఓన్లీ జెల్ పాలిష్ నేను చేయించుకుంటుంది, దట్టు నా నెయిల్స్కే చేయించుకుంటున్నాను కాబట్టి జస్ట్ డెడ్ స్కిన్ అది తీసేసి వీళ్ళు నెయిల్స్ కొంచెం షేప్ చేసేసి మనకి నెయిల్ పాలిష్ అయితే వేయడం జరుగుతుంది. అది ఎలా వేస్తారు, ఏంటి, ఏమేమి జెల్స్ యూజ్ చేస్తున్నారా అని చెప్పి మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ డెడ్ స్కిన్ అయితే రిమూవ్ చేస్తున్నారు. అంటే ఇదైతే మనకి పోదనమాట, ఈ జెల్ నెయిల్ పాలిష్ మనం నెయిల్ రిమూవర్ పెట్టినా ఇంకేదన్నా యూస్ చేసినా కూడా పోదు త్వరగా. సో ఇక్కడైతే వాళ్ళు ఇలా నెయిల్స్ షేప్ చేస్తారు ఫస్ట్. నేనైతే రౌండే చూస్ చేసుకున్నా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేస్తారు వాళ్ళు, షేప్ చేస్తారు. నాకైతే నెయిల్స్ ఎక్కువ లేవు, సో నేనైతే రౌండ్ షేపే చేయమని చెప్పాను, నాకు అవే సెట్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ ఒక లిక్విడ్ లాంటిది అప్లై చేశారనమాట నెయిల్స్కి. ఇది చాలా త్వరగా డ్రై అయిపోతుంది. సో ఇది డ్రై అయిపోయిన తర్వాత ఒక జెల్ నెయిల్ పాలిష్ లాంటిది, దానికి కలర్ ఏమి ఉండదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, అలాంటి కలర్ అనేది ఒకటి వేస్తున్నారు.
నేనైతే ఇక్కడ 2 హ్యాండ్స్కి చూస్ చేసుకున్నాను జెల్ నెయిల్ పాలిష్. బట్ కావాలనుకుంటే మనం 1 హ్యాండ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 430 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు. ఫస్ట్ ఈ నెయిల్ పాలిష్ వేసిన తర్వాత మనమైతే ఈ డ్రయర్లో పెట్టాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. వాళ్ళు నెయిల్ పాలిష్ తర్వాత అప్లై చేయడానికి ఈజీ అవుతుంది, లేయర్స్ బాగా వస్తాయి అని చెప్పి ఇలా చేస్తారు. డ్రయర్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక నెయిల్ పాలిష్ డ్రయర్లా అనమాట. ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు బాగా. ఇక్కడైతే నేను చూస్ చేస్తున్న కలర్ అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఒక లిక్విడ్ వేశారు, తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్ నెయిల్ పాలిష్ వేసి తర్వాత మనం చూస్ చేసుకున్న కలర్ అయితే వేస్తారు. ఈ ప్రాసెస్ అంతా మొత్తం 40 to 45 మినిట్స్ అయితే టైం పట్టింది నాకు. నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఆ కలర్ ఎలా ఉంటుందా వేసిన తర్వాత అని చెప్పి. చూడడానికైతే చాలా బాగా నచ్చింది, బట్ వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి అదొక టెన్షన్. కానీ వేసిన తర్వాత చూసుకుంటే మాత్రం అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్. నేను ఎలాంటి కలర్ చూస్ చేసుకున్నానో అలాంటి కలరే టర్న్ అవుట్ అయిందనమాట. ఇలా మనకి ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ డ్రయర్లో పెట్టి సెకండ్ లేయర్ వేస్తారు. అప్పుడే లుక్ బాగుంటుంది అనమాట. ఒక లేయర్ వేస్తే నార్మల్ మన నెయిల్ పాలిష్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇక్కడైతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెయిల్ షైనర్ ఉంటుంది కదా, షైనర్ అనేది యాడ్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు కొంచెం పిక్స్ తీసుకుంటారనమాట మనకి ఇలా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత. సో ఆ పిక్స్ కోసం నెయిల్స్ కొంచెం షైన్ అవ్వడానికి ఇలా అయితే చేస్తున్నారు. చాలా బాగుంది నిజంగానే, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే ఒక హ్యాండ్కి అయిపోయింది, సెకండ్ హ్యాండ్కి అయితే వేస్తున్నారు. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ పింక్ కలర్. ఇది కెమెరాలో కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది, బట్ కొంచెం లైట్ షేడే ఉందన్నమాట. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం. నేను ఎలా కావాలనుకున్నానో అలానే వచ్చింది. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. మా చెల్లి హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. తినైతే చాలా భయపడుతుంది. తెలుసు కదా గర్ల్స్కి హెయిర్ కట్ అంటే అదొక భయము, బట్ చాలా ఎగ్జైట్మెంట్ ఉండిద్ది ఎలా ఉండిద్దా ఏంటి అని చెప్పి. తనైతే ఎక్కువ కట్ అయిందేమో అనుకునేది. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. తనదైతే మల్టీ లేయర్స్ అయితే చేయించుకుంది తిను. చాలా బాగా సెట్ అయింది దీనికి. నాకైతే ఫుల్ నచ్చేసింది. తిన హెయిర్ చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి లుక్ అయితే. నాకు చాలా నచ్చాయి సీరియస్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కా ఇలాంటివి ఏమన్నా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. బంజారా హిల్స్ నెయిల్ స్టోరీస్కి చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా మా ఇద్దరు అయిపోయిన తర్వాత మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము హెయిర్ కట్, నా నెయిల్స్. మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. హెయిర్ కట్ అయితే 600 రూపీస్ పడింది. నా నెయిల్స్ అయితే 430 రూపీస్ పడ్డాయి. చాలా చీప్. మేమైతే ఇక్కడ మేక్ ఓవర్ చేసుకున్నాము. మేక్ ఓవర్ అంటే ఏం లేదండి, జస్ట్ హెయిర్ కట్. నేను నెయిల్స్ చేయించుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. ఈమెగారు గోలా చేయించుకో అని చెప్పి. నాకైతే హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ ఉంది అసలు. సో ఇంకా ఆకలి వేస్తుంది. టైం అయితే 4 అయింది. ఏం తినలేదు. ఎదురుగా హ్యాబిటేట్ కెఫే ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్దాం అక్కడికి. చాలా తక్కువ అనిపించింది నాకైతే హెయిర్ కట్ కాస్ట్. 600కి ఎక్కడ చేయరేమో ఇంత మంచిగా. సో వీళ్ళ దగ్గర ఆఫర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. వాళ్ళు అన్నీ షేర్ చేస్తారు డీటెయిల్స్, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి. మేమైతే హ్యాబిటేట్ కెఫేకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు కొంచెం 1/2 కిలోమీటర్ నడిచామన్నమాట. మాకు అర్థం కాక దారి. మేమైతే అవుట్డోర్లో కూర్చుందాం అనుకున్నాము. చాలా బాగుంటుంది హ్యాబిటేట్ క్యాఫే అవుట్డోర్, బట్ అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కొంచెం. సో అందుకే అది క్లోజ్ చేశారు. బట్ వ్యూ అయితే చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. మేమైతే బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ పన్నీర్ కర్రీ నేమ్ ఏంటో తెలుసా? పన్నీర్ వెజ్ మక్ని. చాలా క్యూట్ ఉంది కదా నేమ్. సో మాకైతే ఈరోజు పిజ్జా కానీ పాస్తాలు కానీ అవేం తినబుద్దే లేదు, ఆకలేస్తుందని చెప్పి ఇవే తీసుకున్నాం, కొంచెం ఫీలింగ్గా ఉంటాయని చెప్పి. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది.
పన్నీర్ అయితే నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయింది, అంత బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఒక బటర్ నాన్కి 3 పీసెస్ అయితే ఇచ్చారు, మంచిగా అయితే తినేసాం. ఇక్కడ చూస్తున్నారా పన్నీర్ ఎంతో సాఫ్ట్ ఉందో, నేను మీకు చూపించాలనుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత అయితే మేము కుకీస్ అయితే ఆర్డర్ చేసాం, చాకో చిప్ కుకీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫైనల్గా ఐస్డ్ లాట్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడతో మా లంచ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, నేనైతే 5/5 రేటింగ్ అయితే ఇస్తున్నా, నాకు బాగా నచ్చింది. సో ఇక్కడైతే బిల్ చూడొచ్చు మీరు. మేము 4 ఐటమ్స్ తీసుకున్నాం, మాకు 928 రూపీస్ అయింది బిల్, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనే చెప్పొచ్చు. నాకైతే అవుట్డోర్ స్పేస్ చాలా బాగా నచ్చింది. వర్షం పడుతుందని చెప్పి ఓపెన్ చేయలేదు, ఈసారి పక్కా ఎప్పుడన్నా రావాలనుకున్నాను అనమాట. ఇప్పుడు వర్షం పడడం వల్ల క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు. మేమైతే 45 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ఒక్కటన్నా బుక్ అవుతుందేమో అని చెప్పి. ఒకటి బుక్ అయింది కానీ క్యాన్సిల్ చేసేసారు. ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలో అన్నిట్లో బుక్ చేసాం కానీ ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా బికాస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వెనక నుంచి. ఫైనల్లీ క్యాబ్ అయితే బుక్ అయింది. మేము ఇక్కడ నుంచి ఏఎంపీకి అయితే వెళ్తున్నాం, కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలంటే తిను స్టార్ట్ అవ్వాలి, లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడైతే మేము ఏఎంబీకి వచ్చాము. మా చెల్లికి ఒక కార్డ్ సెట్ అను ఇంకేమన్నా ఒక మ్యాక్సీ డ్రెస్ లాంటిది కావాలంట. సో మేమైతే ఎక్కువ స్టైలప్లోనే తీసుకుంటాం, ఏమన్నా కావాలంటే మాకు మోస్ట్లీ అక్కడే సెట్ అయిపోతాయి. ఏఎంబీ అయితే మాకు పక్కనే కాబట్టి ఒక 100 సార్లు వచ్చి ఉంటాం మేము. ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయో కూడా గుర్తుపట్టేస్తాను నేనైతే, అంత అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఏదో కొంచెం సేల్ నడుస్తుంది లక్కీగా, సో చూసినాం ఏమన్నా నచ్చుతాయా అని చెప్పి. బాగానే నడుస్తుంది సేల్ అయితే, బికాజ్ జీన్స్లు కూడా ఒక 500-600లో అలా అయితే అవైలబుల్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఇంకా నైట్ వేర్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. నేను మోస్ట్లీ టీ షర్ట్స్ అండ్ నైట్ వేర్ ఇక్కడే తీసుకుంటాను, చాలా నచ్చుతాయి నాకు. క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే వచ్చేస్తాయి. ఇక్కడైతే ట్రెడిషనల్ కంటే వెస్ట్రనే బాగుంటాయి అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది, మా చెల్లికి ఇది సెట్ అవుతుంది అనిపించింది. సో నేనైతే ట్రై చేయమని చెప్పించాను. ఇందులో వేరే కలర్ కూడా ఉంది, బట్ దీనికంటే బ్లాక్ అండ్ వైటే బాగుంది అనుకున్నాము. సో ఇక్కడైతే వైట్ అండ్ పింక్ కూడా చాలా బాగుంటుంది, బట్ తను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదంట వేసుకుంటే. వేరే పింక్ అయితే చూస్తున్నాం, బట్ ఇది కొంచెం షార్ట్ ఉంది అందుకే తీసుకోలేదు. ఇంకా కార్డ్ సెట్స్ కోసం వెతుకుతున్నాం అనమాట. మాకైతే ఫైనల్గా ఒక 2 అయితే కనిపించాయి కార్డ్ సెట్స్. ఇది కూడా చాలా బాగుంది, వేసుకుందామని వెళ్ళిందనమాట. ఈలోపు నేను నైట్ వేర్ ఏదన్నా ఉంటే చూపిస్తున్నాను. కొంచెం కలెక్షన్ వచ్చినట్టు అనిపించింది, సో డిస్ప్లేలో ఉన్నాయి వాటికి అయితే చూపిస్తున్నా. ఈ మధ్య లావెండర్ చాలా ట్రెండ్ అయిపోతుంది కదా, ఎవరు పట్టుకున్న లావెండర్ బాగా వేస్తున్నారు. నైట్ వేర్ మీద ఆఫర్స్ ఏం లేవు, టీ షర్ట్స్ అండ్ జీన్స్ వీటి మీద అయితే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి అనిపించింది. తర్వాత ఈ కార్డ్ సెట్ అయితే తనకు బాగా నచ్చింది, వేసుకుంటే కూడా బాగా సెట్ అయిందనమాట. నాకెందుకో ఈ లావెండర్ టీ షర్ట్ నచ్చింది, పెట్టుకొని చూస్తున్నాను, బట్ వేసుకుంటే అంత లుక్ లేదు, తీసుకోలేదు నేను. ఇంకా ఫుట్వేర్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా, వీటి మీద కూడా ఆఫర్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడైతే ఈ 2 అయితే తీసుకున్నాం మేము, ఒకటి కార్డ్ సెట్ అండ్ ఇంకోటి మ్యాక్సీ డ్రెస్. తనకి చాలా కంఫర్టబుల్గా అనిపించాయంట. మీరు ఎవరన్నా స్టైలప్కి వెళ్దాం అనుకుంటే ఇప్పుడైతే మంచి సేల్ నడుస్తుంది. నియర్ బై స్టోర్స్ ఏమన్నా ఉంటే పక్కా విజిట్ చేయండి, సేల్లో కాబట్టి మనకి మంచి ప్రైస్కే వస్తున్నాయి. ఇక్కడైతే కొన్ని మ్యాండేటరీ మిర్రర్ సెల్ఫీస్ అయితే దిగుతున్నాం. నేను అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా విత్ అడ్రస్తో సహా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బాయ్ బాయ్.